అన్ని రంగాల్లో మానవుల స్థానాన్ని రోబోలు భర్తీ చేయగలవని ప్రపంచం విశ్వసిస్తున్నది. అయితే ఇది పూర్తి నిజం కాదన్న సంగతి మరోసారి బయటపడింది. క్యాన్సర్ చికిత్సలో సర్జికల్ రోబోని నమ్ముకుంటే అది శస్త్రచికిత్సతో పాటు శరీరంలోని ఇతర అవయవాలకు రంధ్రాలు చేసింది. దీంతో బాధిత మహిళ శస్త్రచికిత్స పూర్తయిన కొద్ది నెలల్లోనే చనిపోయింది. సర్జికల్ రోబో శరీరంలోని ఇతర అవయవాలకు చేసిన రంధ్రాల కారణంగానే తన భార్య చనిపోయిందంటూ మృతురాలి భర్త కోర్టులో దావా వేశారు. అమెరికాలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. అసలు జరిగిన విషయం ఏమిటంటే, తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ టెక్నాలజీ ఎక్కువైతే మనిషికి పని భారం తగ్గుతుంది. చాలా దేశాలు ఈ ఫార్ములాను పాటించి రోబోలను అభివృద్ధి చేస్తాయి. రోబోలతో ఎంత ఉపయోగమో తేడా వస్తే జరిగే పరిణామాలు కూడా దారుణంగా ఉంటాయి. రీసెంట్ గా ఓ రోబో వల్ల మనిషిని ప్రాణమే పోయింది. అయితే సాంకేతిక లోపం వల్లనే ఇలా జరిగిందని నిపుణులు అంటున్నారు. మనిషి 10% పని చేస్తే రోబో 100% పని చేయగలదు. వీటిని ఉపయోగించి అతి క్లిష్టమైన పనులను ఫ్యాక్టరీలలో, మిలిటరీలలో అతి క్లిష్టమైన పనులను చేయడం ద్వారా మనిషికి ముప్పు తప్పుతుందని అందరూ భావిస్తుంటారు. అయితే రోబో కారణంగా మనిషి ప్రాణాలకి ఎంత ప్రమాదమో తెలిసేలా చేసింది ఈ ఘటన. అమెరికాలో వైద్యులు ఓ సర్జికల్ రోబో సాయంతో నిర్వహించిన పెద్ద ప్రేగు క్యాన్సర్ ఆపరేషన్ వికటించింది. హార్వే సల్జర్ భార్య స్ట్రాండ్రా సల్జర్ కొన్నాళ్లుగా పెద్ద పేగు క్యాన్సర్తో బాధపడుతూ బాప్టిస్ట్ హెల్త్ రాటన్ రీజనల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆమెకు సర్జరీ అవసరం ఉండటంతో రోబోకు అనేక చేతులు ఉండి రిమోట్ కంట్రోల్తో పనిచేసే అధునాతన డావిన్స్ రోబోతో సర్జరీ చేయాలని నిర్ణయించారు డాక్టర్లు. 2021 సెప్టెంబర్లో రోబోటిక్తో బాధిత మహిళకు సర్జరీ నిర్వహించారు. ఆ తర్వాత క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకోవాల్సిన ఆమె మరణించింది. ఆపరేషన్ సమయంలో ఇతర అవయవాలకు రోబో చేసిన గాయాల కారణంగానే తన భార్య చనిపోయిందని భర్త సజ్జల్ ఆరోపించారు. ఈ రోబోకు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అనేక ఫిర్యాదులు అందించినప్పటికీ దాని తయారీ సంస్థ ఇంట్యూటివ్ సర్జికల్స్ వాటిని సరిచేయకుండా కప్పిపుచ్చుకుందని ఆరోపించారు. రోబో వినియోగంపై ఆ సంస్థ వైద్యులకు తగిన శిక్షణ ఇవ్వలేదన్నారు. వైద్యంలో నిర్లక్ష్యం, డిజైన్ లోపం తదితర అంశాలు తన భార్య మరణానికి కారణమయ్యాయని, దీనికోసం తనకు $75,000 నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థపై సల్జర్ దావా వేశారు.